హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఈరోజైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. నాకు చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది. అగారో వాళ్ళది ఎగ్ బాయిలర్ అండ్ పోచర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఉండాలి. మన కుకింగ్ చాలా ఈజీగా హ్యాసల్ ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎగ్ బాయిలింగ్ ట్రే అనమాట మనకి వచ్చింది. దీనిలో మనము 8 eggs వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎగ్ పోచింగ్ ట్రే చూపిస్తాను. దీనిలో 4 పార్టీషన్స్ లాగా ఉన్నాయి కదా. మనం ఎగ్స్తో పాటు వెజిటబుల్స్ కానీ మోమోస్ కానీ ఎలాంటివైనా స్టీమ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మెషరింగ్ కప్ కూడా వచ్చింది మనకి. ఈ మెషరింగ్ కప్తో పాటు కింద ఒక పియర్సింగ్ పిన్ ఉంటుందన్నమాట. ఎగ్ని మనం జస్ట్ పియర్స్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి మనకి కవరింగ్గా గుచ్చుకోకుండా ఉండడానికి ఇది మనకి సేఫ్టీకి ఇచ్చారు. అలాగే రస్ట్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి మెషరింగ్ లేబుల్ ఉంది చూసారు కదా. మనకి ఎగ్స్ సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, హార్డ్గా కావాలంటే హార్డ్గా, లేకపోతే స్టీమ్ అవ్వాలంటే స్టీమ్గా అలా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఇక్కడ మీకు అగారో మెయిన్ ఎగ్ బాయిలర్ యూనిట్, దానికి ఒక పవర్ బటన్ కూడా ఉంటుంది. ఆ ప్లగ్ కనుక నేను పెట్టేసి ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే మనకి బ్లూ కలర్ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఎగ్స్ అన్నీ కూడా మంచిగా హార్డ్గా బాయిల్ కావాలి అని అంటే నేను 85 ml వాటర్ అయితే వేసుకుంటూ ఉన్నాను. దీంట్లో వేసేసిన తర్వాత మనం ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రే పెట్టేసి ఎగ్ బాయిలింగ్కి పెట్టేటప్పుడు ఈ పియర్సింగ్ పిన్తో జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి చిన్న హోల్ కనిపిస్తుంది అనమాట. ఆ హోల్ మనకి పైకి రావాలి అంటే వైటర్ పోర్షన్ మీద మనం ఇలా పియర్సింగ్ చేసుకొని ఎగ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని దీనికి ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు కదా, అది కూడా పెట్టేసి పవర్ ఆన్ బటన్ చేస్తే మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది. వన్స్ ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం ఏం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఎగ్స్ రెడీ అయిపోయాయి. చక్కగా బాయిల్ అయ్యాయంటే నేను వేడిగా ఉంటాయి కాబట్టి టిష్యూ పెట్టుకొని చల్లనీళ్ళలో వేసేసాను. సో ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి ఎగ్ షెల్ కూడా చాలా ఈజీగా వచ్చేసాయి. నాకు ఇలా మా ఇంట్లో అందరూ హార్డ్గా తింటారు కాబట్టి ఇలా కుక్ చేశాను నేను. మీరు ఎవరికైనా జ్యూసీగా కావాలి, సాఫ్ట్గా కావాలి, లేకపోతే మీడియంగా బాయిల్ కావాలి అన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్ షెల్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. మనం పియర్సింగ్ చేసాం కదా, అది ఎందుకు చేసామని కూడా ఎవరికైనా డౌట్ రావచ్చు. అలా చేస్తే మనకి ఎగ్ డ్యామేజ్ రాకుండా లేకపోతే క్రాక్స్ రాకుండా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు పోచ్డ్ ఎగ్స్ ఎలా చేస్తారో చూపిస్తాను. దానికి కూడా కంపల్సరీగా ఎగ్ బాయిలింగ్ ట్రే పెట్టి దాని మీద మన పోచింగ్ ట్రే పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ తర్వాత నేను స్వీట్ కార్న్ పెట్టాను, అలాగే మోమో కూడా పెట్టాను అనమాట. సో పోచ్డ్ ఎగ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పు, కారం అదంతా కూడా వేసేసి ఈ ట్రాన్స్పరెంట్ లిడ్ పెట్టేసి పవర్ ఆన్ చేసేయడమే. సో ఇదైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈలోపు మనకి దీంతో పాటు ఒక యూజర్ గైడ్ కూడా వచ్చింది. దీనిలో మనకి అన్నీ ఉంటాయండి, ఎలా చేసుకోవాలి, ఏది ఏంటి అనేది కూడా. మీకు చెప్పాను కదా, మనకి ఎగ్స్ హార్డ్గా కావాలన్నా చేసుకోవచ్చు, మీడియంగా సాఫ్ట్గా కావాలన్నా చేసుకోవచ్చు కూడా అని చెప్పి దానికి ఒక టేబుల్ లాగా మెన్షన్ చేశారు. ఎంత ml వాటర్తో ఎలాంటి ఎగ్స్ వస్తాయి అని చెప్పి. సో మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, అదనమాట. సో మనదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది అవ్వగానే కూడా. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మన పోచ్డ్ ఎగ్స్, స్వీట్ కార్న్ అండ్ మోమో బాగా రెడీ అయిపోయి మంచిగా కుక్ అయింది. జ్యూసీగా మంచిగా అనిపిస్తుంది అనమాట. మా బాబుకి ఎంత నచ్చిందోనండి. మామూలు బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడు తినని వాడు ఈ పోచ్డ్ ఎగ్స్ చాలా ఇష్టంగా తింటున్నాడు. అండ్ మోమోస్ కూడా ఎంత బాగా, వెజ్జీస్ కూడా ఎంత బాగా రెడీ అయ్యాయో తెలుసా. సో మనకి మంచిగా హ్యాసల్ ఫ్రీ కుకింగ్ కావాలి అనుకున్నా, ఎవరికైనా డైట్లో ఉన్నా కూడా ఈజీగా ఇందులో కుక్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. నా హస్బెండ్కి ఎగ్స్ అంటే ప్రాణం. ఏది ఉన్నా లేకపోయినా కూడా ఎగ్స్ కావాలి. అలాగే ఇప్పుడు మా బాబు కూడా ఇష్టంగా తింటున్నాడు కాబట్టి నాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. చూసారా మోమో ఎంత బాగా స్టీమ్ అయ్యిందో.
సో ఇప్పుడు దీనికి క్లీనింగ్ ప్రాసెస్ చెప్తాను. ఏం లేదండి, మీకు జస్ట్ అక్కడ లైట్ బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది కదా, అది రస్ట్ ఏమి కాదు. మనము ఎగ్లో నుంచి వచ్చే మినరల్స్ ఉంటాయి కదా, దానివల్ల మనకి లైట్గా స్టెయిన్లా అనిపిస్తుంది. దానికి మనం కొంచెం వెనిగర్ వేసేసి టిష్యూ వేసేసి తుడిచేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ మమ్మీ నేను కలిసి అయితే బయట కోటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట షాపింగ్కి. ఎంత మాల్స్లో షాపింగ్ చేసినా కూడా నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే అదొక మంచి ఆనందం అనమాట. సో అందుకని చెప్పి మమ్మీకి కూడా ఇలా మాల్స్కి మాత్రం తీసుకెళ్ళొద్దమ్మా, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంటే, సరే అమ్మ స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం, నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అయింది అని చెప్పి ఇద్దరం అయితే స్టార్ట్ అయ్యాం. మా బాబుని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే నడవడు కదా అస్సలు. అందుకని చెప్పి నా హస్బెండ్ దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే వచ్చాం. రాగానే నా కళ్ళకి జుమ్కీస్ కనిపించాయి, పెద్ద పెద్దవి, చాలా బాగా నచ్చాయి. అది 120 రూపీస్ చెప్పాడనమాట. 100 రూపీస్కి అడిగాను, ఇవ్వనన్నాడు. సరే ముందు ఇంకా తక్కువకి ఇస్తాడేమో కదా అని చెప్పి అక్కడైతే కొనలేదన్నమాట. ఇంకా వేరే షాప్స్లో కూడా చూస్తూ ఉన్నాను, చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టైలింగ్ చేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి అనుకున్నానులే, కానీ ఎందుకో మళ్ళీ నాకు అంటే పెద్ద నేను అనుకున్న బుట్టలు లాంటివి దొరకలేదు, తీసుకోలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫీల్ అవుతానన్నమాట, అయ్యో తీసుకొని ఉన్నా బాగుండేది అని చెప్పి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎంఎస్సి ఇక్కడే నేను చేశానన్నమాట, హైదరాబాద్లోనే. అప్పుడు ప్రతి 15-20 డేస్కి కానీ లేకపోతే 10 డేస్కి కానీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి ఎంత షాపింగ్ చేసేదాన్నో. బ్యాగ్స్ అంటే నాకు చాలా చాలా పిచ్చి. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు డ్రెస్కి మ్యాచింగ్ బ్యాగ్ కావాలని చెప్పి ఎన్ని రకాలు కొనుక్కునేదాన్నో, అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి కొన్నానో అదంతా కూడా. చెప్పులు కూడా చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక వైట్ శాండిల్స్ అయితే తను కొనుక్కుందంట కోటిలో. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట వైట్లో. అవి దొరుకుతాయి కదా అని చెప్పి చూస్తే అసలు దొరకలేదు. మమ్మీని కొన్ని ట్రై చేయమని చెప్పాను, మమ్మీ కొన్ని ట్రై చేశారు, అక్కడైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా తక్కువకి 100 రూపీస్కి ఆ బాక్స్ అనగానే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది కదా. మా మమ్మీకి ఏదో ఒకటి కొనుక్కోమని చెప్పాను, నేనైతే వేసుకొని ఎక్కువగా. అండ్ చిన్న చిన్న స్టడ్స్ అలాంటివి కూడా చాలా బాగున్నాయి అన్నమాట, క్యూట్గా ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే మస్తుగా షాపింగ్ చేసుకోవచ్చండి వెళ్ళి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కదా అన్నీ కూడా. మనకి యూజ్ అంటే ఎక్కువ రోజులు రాకపోయినా కూడా కొన్ని రోజులు వాడేసుకొని ఇంకో మోడల్కి స్విచ్ అవ్వడానికి ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇక్కడ క్లచర్స్ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు. నా దగ్గర ఇవరే చాలా ఉన్నాయండి, నేనేం తీసుకోలేదు. నేను ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదన్నమాట ఇక్కడ. కాకపోతే కొన్ని 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా కోటిలో కూడా మనకి కొన్ని చోట్ల వీడియోస్ తీయనివ్వట్లేదు అనమాట, తీయొద్దు అని చెప్తున్నారు. అందుకే నేను ఇంకా తీయలేదు. బట్టల దగ్గర మెయిన్గా అస్సలు తీయొద్దు అని చెప్తున్నారు. నేను మమ్మీ కలిసి వెళ్ళేసరికి 11 అయింది అనుకుంటాను. కోటి వెళ్ళేసరికి మధ్యలో ఆకలేస్తూ ఉందంటే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. నాకు అస్సలు నచ్చలేదు ఎందుకో. ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు, అస్సలు తినలేదు. వీడియో కోసం నేను చీర్స్ ఇవ్వమంటున్నాను మమ్మీని. సో అలా. అండ్ నేను కుర్తీస్ తీసుకున్నానని చెప్పాను కదా 2, అక్కడ నేను షూట్ చేస్తూ ఉన్నానమాట. తర్వాత వాళ్ళు ఇంకా ఆపేసేయండి అని చెప్తే నేను కొనుక్కొని ఇంకా బయలుదేరాం. లంచ్ టైం అయిందప్పటికి 2 అయింది 1:30 అలా అవుతూ ఉంది. అక్కడ హైదర్గూడ అని చెప్పి ఉంటుంది, అక్కడ కేఫ్ బహార్ అని చెప్పి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ. నా హస్బెండ్ ఫేవరెట్. నేను కాలేజ్లో నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను చదువుకుంటూ ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు మేము కలిసి ఈ రెస్టారెంట్కి నా హస్బెండ్ తీసుకొచ్చేవాళ్ళు. అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ కావాలంటే ఈ ప్లేస్కి రావాలి అని చెప్పి. అప్పటి అంత టేస్ట్ లేదు కానీ ఓకే అని అనిపించింది నాకు. ఇక్కడ నేనుంటున్న ప్లేస్లో తింటున్న బిర్యానీ లాగే అనిపించింది అనమాట. అక్కడ అంత సూపర్ లాగా అయితే ఏం అనిపించలేదు. బట్ మమ్మీ నేను కలిసి వెళ్ళాం కాబట్టి మంచిగా అనిపించింది. ఇంకా అలసిపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట కోటిలో తిరిగేసరికి.
చికెన్ 65 ఆర్డర్ చేసాం అండ్ చికెన్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసాము. రోటీ మమ్మీ తినరనమాట అండ్ మటన్ నేను తిననని చెప్పి ఇంకా 2 కూడా చికెన్ ఐటమ్సే తినేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఇంటికి వచ్చేటప్పుడు చాలా కొనుక్కొని వస్తాం స్ట్రీట్ షాపింగ్ అయితే. అదే ఎక్స్క్లూజివ్ స్టోర్స్ కానీ మాల్స్కి వెళ్తే అన్నీ కొనుక్కోలేం కదా మనము. సో ఏం కొన్నానో నేను చూపిస్తాను. ఈలోపు నేను కిచెన్ కౌంటర్ టాప్లో మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మమ్మీ ఉన్నారు కదా అని చెప్పి నాకు హెల్ప్ఫుల్ ఉంటారని చెప్పి స్టార్ట్ చేసాం. నేనేం చేయలేదు, అంతా మా మమ్మీయే చేశారు. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా తీసి కింద పెట్టేస్తున్నాము. అక్కడ వైట్ స్టిక్కర్ మీకు కనిపిస్తుంది కదా కౌంటర్ టాప్ మీద, ఆ వైట్ స్టిక్కర్ అంతా కూడా పాడైపోయిందనమాట. అంటే కింద చినిగిపోయినట్టు అలా అవుతుంటే మారుస్తాం కదా అని చెప్పి అంతా పీకేస్తూ ఉన్నాము. పీకటానికి కూడా చాలా స్ట్రెంగ్త్ కావాలంటే అది అతుక్కుపోయి ఉంటుంది కదా, ఈజీగా రావట్లేదు అనమాట. కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి తీస్తుంటే వస్తుంది. నేను షూట్ చేస్తూ ఉన్నాను, అంతా మమ్మీయే చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇలాంటి వైట్ షీట్. ఇంకోటి యాక్చువల్లీ ఈసారి ఇలా ప్లెయిన్ వైట్ షీట్ కాకుండా 3D షీట్స్ ఉంటాయి కదా, అది పైన గోడ కనిపిస్తుంది కదా, కౌంటర్ టాప్ది, అక్కడ 3D షీట్స్ పెడదాం కదా అని చెప్పి 3D షీట్స్ అయితే పెట్టాను. ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చాలా సిమెంట్ మరకలు అలా ఫినిషింగ్ సరిగ్గా ప్రాపర్గా లేదు అసలు. అందుకే నేను వైట్ స్టిక్కర్ పెట్టింది, లేకపోతే పాలిష్డ్గా గ్రనైట్ ఉంటే కనుక పెట్టి ఉండేదాన్ని కాదు. మీరు చూడండి ఇక్కడ అంతా కూడా సిమెంట్ మరకల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు నీట్గా అందంగా అనిపించట్లేదు అనమాట. అందుకని చెప్పి ఈ షీట్ వేయడానికి మెయిన్ రీజన్ అదే. ఎంత దుమ్ము వచ్చిందో చూడండి. ఇప్పుడు కిచెన్ అంతా కూడా మమ్మీ దులుపుతూ ఉంటారు. ఈరోజు దులుపుతాం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే, అంతే దుమ్ము వస్తుంది. కన్స్ట్రక్షన్స్ ఉండే ఏరియాల్లో ఎంత క్లీన్ చేసుకున్నా మనకి ఆటోమేటిక్గా దుమ్ము ధూళి అలా పడుతూనే ఉంటుందన్నమాట. అందుకే చిరాకు వస్తుంది క్లీన్ చేయాలంటే. క్లీన్ చేసిన ఉపయోగం ఉండదు కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా పైన అదంతా కూడా మంచిగా క్లీన్ చేసేస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, కిచెన్కి ఒక మంచి లుక్ ఇవ్వాలని చెప్పి అంటే నాకు అనిపించింది. మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా చేస్తూ ఉన్నారు. క్లీన్ చేస్తే చూడండి అసలు ఎంత దుమ్ము వచ్చిందో. మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళి అన్నీ సర్దుకుంటాం కదా, అంతే పని ఉంటుంది. ఏదైనా ఒక్కటి చిన్నది కదిలించామంటే చాలు ఫుల్ పని. ఇంకోటి మీకు చెప్దాం అనుకున్నా, నాకు అస్సలు గుర్తు రాలేదు, సడన్గా గుర్తొచ్చింది అనమాట. నాకు మన సబ్స్క్రైబర్ ఒక మెయిల్ రాశారనమాట, పెద్ద మెయిల్ రాశారు. ఆవిడ పేరు అదంతా కూడా చెప్పొద్దన్నారనమాట. తను ఒక చిన్న ప్రాబ్లం అనాలా ఏమనాలో నాకు తెలియదు, ఒక ఇష్యూ నడుస్తుంది, దాని గురించి డిస్కస్ చేశారు. దానికి సొల్యూషన్ కావాలని చెప్పారనమాట. నన్ను అడిగారు, అది ఆడియన్స్నే అడగండి, మీ సజెషన్ చెప్పండి, ఆడియన్స్ కూడా ఏమంటారో కూడా అడగండి అని చెప్పారు. సో దట్ ఐఎమ్ డిస్కసింగ్ దట్ టాపిక్ హియర్. సో ఏంటంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతున్న చిన్న ఇష్యూస్, దానివల్ల గొడవలు పడుతున్నారంట, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. అసలు అందులో తప్పెవరిది అర్థం కావట్లేదు, అది తప్పా కాదా అనేది కూడా తెలియట్లేదు అన్నట్టు రాశారు మెయిల్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశారనమాట. అలాంటివి చాలా జరిగాయంట, బట్ ఒక్క ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా పెద్ద మెయిల్ రాశారు. సో ఒకరోజు ఆవిడ ఏదో పనిలో ఉంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగారంట, లంచ్కి ఏం చేస్తున్నావు ఈరోజు అని అంటే తను చెప్పిందంట, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నిన్న చేసినవి చాలా ఉన్నాయి, ఈరోజు కుకింగ్ అవసరం లేదనుకుంటాను అని చెప్పిందంట. చెప్తే వాళ్ళ హస్బెండ్ అన్నారంట, అబ్బా నేను మంచి కూరలు తినే చాలా రోజులైంది, ఇలా అంటావేంటి అని చెప్పి అని అన్నారంట. అంటే అదేంటి అలా అంటారు, నేను ప్రతిరోజు బాగానే వంట చేస్తున్నాను కదా, ఈరోజు ఒక్కరోజు ఫ్రిడ్జ్లో కర్రీస్ ఉన్నాయని చెప్పి అలా అన్నాను, మీకు వద్దు అని చెప్తే నేను వంట చేయడానికి రెడీగానే ఉన్నాను అని అంటే, సరే అని చెప్పి ఆయన నాకు పనుంది బయటికి వెళ్తూ ఉన్నాను, కొద్దిగా లేట్గా వస్తాను, నువ్వు లంచ్ ప్రిపేర్ చేస్తే తినేసాయి అని చెప్పి బయటికి వెళ్ళారంట. సరేనని చెప్పి
బయటికి వెళ్ళారు. ఆ అమ్మాయి ఏంటి ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఇష్టమైన ఫుడ్ చేద్దాం కదా అని చెప్పి పప్పు చారు అండ్ బంగాళదుంప వేపుడు అయితే చేసిందంట. చేసి వెయిట్ చేస్తూ ఉందంట. వాళ్ళ హస్బెండ్ వస్తే కలిసే తిందాము, లేట్ అవుతుంది అని చెప్పారు. బట్ తను ఎంత లేట్ అయినా పర్లేదు, నేను కూడా వెయిట్ చేసి కలిసి తిందాం కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉందంట, ఆకలి అవుతున్నా కూడా. అయితే వాళ్ళ హస్బెండ్ 3 ఎన్నింటికో వచ్చారంట. సో రాగానే చెప్పిందంట, మీకు ఇష్టమని చెప్పి ఇలా పప్పుచారు బంగాళదుంప వేపుడు చేశాను, రండి తిందాము అని చెప్తే వాళ్ళ హస్బెండ్ అన్నారంట, నాకు ఆకలి లేదు ఇప్పుడు, నేను తినను అని చెప్పి కూర్చున్నారంట. అదేంటండి మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కదా, ఇద్దరం కలిసి తిందామని చెప్పి అంటే, నిన్నెవడు వెయిట్ చేయమన్నాడు నా కోసం, నీది నువ్వు తినేయొచ్చు కదా, నేను ఏమైనా వెయిట్ చేయమని చెప్పానా, ఆల్రెడీ చెప్పే వెళ్ళాను కదా, లేట్ అవుతుంది నువ్వు తినేసేయమని చెప్పి, నువ్వే తిను, నాకు ఆకలి లేదు అని అన్నారంట. ఆ అమ్మాయికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదంట. కష్టపడి తనకి ఇష్టమైన కర్రీస్ చేస్తే అన్నం తినలేదు, తినంతసేపు వెయిట్ చేసింది కదా, వచ్చి ఒక్క ముద్దైనా నాతో కలిసి తింటే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని కదా, సో అలా కూడా లేదు, ఇంకా పైగా నిన్నెవడు వెయిట్ చేయమన్నాడు అని చెప్పి అని అన్నారట. దానికి ఆ అమ్మాయి చాలా ఫీల్ అయ్యిందంట. అది నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నా హస్బెండ్కి అర్థం కావట్లేదు, తను అలా చెప్పేసరికి నాకు బాధగా అనిపించింది, నేను అసలు కూరే వండొద్దు అనుకున్నాను, కాకపోతే తన కోసమే కదా నేను వండింది, లేకపోతే ఫ్రిడ్జ్లోదే తినేదాన్ని కదా, అంత కష్టపడినా కూడా ప్రయోజనం లేదు, పైగా తను కూడా తినలేదు, దీన్ని నేను ఎలా తీసుకోవాలి, వాళ్ళ హస్బెండ్ది తప్ప లేకపోతే ఆ అమ్మాయిది తప్ప ఏంటి, ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అన్నట్టు అనింది. ఇలాంటివి చాలా విషయాల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒకళ్ళకొకళ్ళు గొడవ పడుతూ ఉన్నారంట. నీకోసం వంట వండాను, నువ్వు ఎందుకు తినవు అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఎక్కడికో వెళ్ళిపోతుందంట. దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి కూడా అడిగింది. వాళ్ళ హస్బెండ్ తనతో పాటు కూర్చొని ఒక ముద్ద తినుంటే బాగుండేదా, లేకపోతే ఏమో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో మీరు చెప్పండి. ఈలోపు నేను కోటి హాల్ మీరైతే ఆలోచించి నాకు కమెంట్స్లో రాయండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్ వాళ్ళది. అండ్ ఇక్కడైతే కోటి హాల్ చూపిస్తూ ఉన్నాను. ఈ చెప్పులు కొనుక్కున్నారు అండ్ ఈ కుర్తీ అయితే నేను తీసుకున్నాను. కుర్తీ కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. ఇది షార్ట్ కుర్తీ, క్లాత్ అయితే చాలా బాగుండింది అనమాట, అందుకే తీసుకున్నాను. నేను వేసుకొని అయితే చూడలేదు కానీ చూపిస్తున్నాను, క్లాత్ బాగుంది. ఇదొకటి అండ్ ఇదొకటి అనమాట. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. సో బాగున్నాయి. దాని తర్వాత నెక్ వీ నెక్ వచ్చింది. దీనిలో కూడా అక్కడ క్లాత్ కూడా కొన్ని క్లాత్స్ వేరేగా ఉన్నాయి, కొన్ని సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి, మనం బాగా వెతికి తీసుకోవాలి. తర్వాత బ్యాంగిల్స్ చెప్పాను కదా, ఇది 100 రూపీస్కి 4 బ్యాంగిల్స్ అని చెప్పి ఇవి. తర్వాత స్కార్ఫ్స్ మేము యూజ్ చేస్తాం కదా, ఎక్కువ స్కార్ఫ్సే, ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇలాంటివి అయితే బాగుంటాయి కదా అని చెప్పి. డ్యూరబిలిటీ ఎక్కువ ఉండవు, జాగ్రత్తగా వాడుకోవాలి ఏ వస్తువు అయినా కూడా. ఇది 3 కలర్స్లో తీసుకున్నాను, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఇందాక చూపించిన ఒక క్రీమ్ కలర్ కదా అది, ఆ 3 అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసరికి 120 రూపీస్ 150 రూపీస్ పడింది, ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. అండ్ ఈ బ్యాగ్ బ్లాక్ కలర్ బ్యాగ్ వచ్చేసరికి 350 రూపీస్ పడింది. నాకు బాగా అనిపించింది, తక్కువకే వచ్చింది కదా, క్వాలిటీ బాగున్నట్టు అనిపించింది, చూడటానికి కూడా బాగుంది. సో స్లింగ్ కమ్ నార్మల్గా అయినా కూడా యూజ్ చేయొచ్చు. దీనికి జిప్ కంపార్ట్మెంట్స్ 3 వచ్చినట్టున్నాయి, బ్యాక్ సైడ్ ఒకటి, మిడిల్ ఒకటి అండ్ ఫ్రంట్ ఒకటి వచ్చింది. సో తర్వాత అలాంటి బ్యాగ్ ఇంకోటి తీసుకున్నాం, చూపిస్తాను. దానికన్నా ముందు ఈ పర్స్ ఒకటి తీసుకున్నారు మమ్మీ. తర్వాత గ్రీన్ కలర్ బ్యాగ్ అనమాట, ఇందాక చూపించాను కదా బ్లాక్ది, అలాంటి మోడల్లోనే ఇది గ్రీన్, కాకపోతే ముందు కొంచెం ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. సో స్లింగ్గా కూడా వేసుకోవచ్చు, నార్మల్గా కూడా. అండ్ ఇది నాకు భలే నచ్చింది, ఇది కూడా 350 రూపీసే. కలర్ ఎంత బాగుందో కదా, మంచి బ్రాండెడ్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇది నేను మమ్మీని యూజ్ చేసుకోమని చెప్పాను, అమ్మ నీకు బాగుంటుంది వేసుకో ఎప్పుడైనా అని చెప్పి. సో మా మమ్మీకి తీసుకున్నారనమాట. చెప్పులు కూడా 250 రూపీసో ఎంతో పడింది అంతే.
అండ్ కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్టిక్ చేశారు. చూడటానికి మీకు అంత తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఎంత టైం పట్టిందో తెలుసా పాప మా మమ్మీకి. అండ్ తర్వాత ఈ కౌంటర్కి కూడా కింద కూడా వైట్ ప్లెయిన్ షీట్ వేసాం, 3Dది కాకుండా. అది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను. సో మధ్యలో కొంచెం అంటే వేయడానికి సరిగ్గా కుదరక మధ్యలో కొంచెం మడతలు కానీ అలా పడ్డాయి, కానీ బట్ ఓవరాల్ లుక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. దీని మీద నేను ఎలా సర్దాను, ఏమేమి పెట్టాను అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఆ నెక్స్ట్ వీడియో కూడా ఈ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే పోస్ట్ చేసేస్తాను. మేబీ December 31st కౌంటర్ టాప్ మీద ఏమేమి పెట్టాను అన్న వీడియో అయితే రిలీజ్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది, ఈ కౌంటర్ టాప్ మేక్ ఓవర్ అనేది చెప్పండి. ఈ స్టిక్కర్స్ వీటి లింక్స్ కావాలన్నా కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. కొంచెం టైం పట్టిద్ది, కానీ ఫైనల్ లుక్ చూసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. దీని మీద ఏమైనా పడినా కూడా ఈజీగా వైప్ చేసేసుకోవచ్చంట. సో తర్వాత ఇది క్రిస్మస్ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాం మేము. కృష్ణపట్నం రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి అయితే అనుకొని వెళ్ళాను. అక్కడ స్వింగ్స్ ఉయ్యాలలు ఉంటాయి అన్నమాట. మా బాబుకి ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టి తినిపించాలని చెప్పి నాకు అనిపించి అక్కడికి వెళ్ళాము. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామన్నమాట. అక్కడ ఉయ్యాలు ఉంటుంది, అది నాకు బాగా నచ్చి మా బాబు కూడా ఎక్స్పీరియన్స్ చేపిద్దాం కదా అని చెప్పి అయితే వెళ్ళాము. వెళ్తే అక్కడ వెయిటింగ్ ఉండిందనమాట. ఉయ్యాల కోసమే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారంట. నేను చెప్పాను నేను కొంచెం సేపు అయినా ఆగుతాను, కానీ మాకైతే ఉయ్యాల కావాలి అని అంటే ఓకే అని చెప్పి ఇంకా వెయిట్ చేసి అక్కడైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో అండ్ మన సబ్స్క్రైబర్ రాసిన మెయిల్ గురించి అయితే ఆన్సర్ చేయండి. నాకు కూడా ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాలేదు. నాకైతే ఆ అమ్మాయిదే కరెక్ట్ అనిపించింది వాళ్ళ హస్బెండ్ కన్నా. ఎందుకంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి అంత కష్టపడి చేసినందుకు వచ్చి ఎవరైనా ఒక ముద్ద తింటారు, అంతేకాని నిన్నెవడు వెయిట్ చేయమన్నాడు, నేనేమైనా వెయిట్ చేయమన్నాను ఇలా మాట్లాడటం అయితే నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు. మీ ఒపీనియన్స్ కంపల్సరిగా నాకు కమెంట్స్లో రాయండి, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చూస్తుంది. షీల్ ఆల్సో అండర్స్టాండ్ హూ ఈజ్ రైట్ అండ్ రాంగ్ అనేది అర్థమవుతుంది కదా. సో అండ్ మేము డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని కింద మాకు స్టైల్ యూనియన్ ఉంటే అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. బాగున్నాయి. కొత్తపేట బ్రాంచ్కి మేము వెళ్ళింది. ఉప్పల్లో ఉన్న బ్రాంచ్లో ఎక్కువ వెరైటీ లేదండి అస్సలు. ఏరియాని బట్టి కూడా మనకి కలెక్షన్ అనేది ఉంటుందనుకుంటాను. కొత్తపేటలో అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. మేము వెళ్ళేసరికి కొంచెం క్లోజింగ్ టైం అయింది కాబట్టి నేను ఎక్కువ ప్రాపర్గా షూట్ చేయలేదు, కానీ బట్ చాలా నాకు నచ్చినాయి. 800 రేంజ్లో ఉన్నాయి, 1200కి సెట్ మొత్తం ఉంది, బాగా అనిపించింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 10 o'clock అలా అవుతుంది అనుకుంటాను. మా బాబు ఇంకా కార్లోనే పడుకుండిపోయాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.